ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. అసలు నా బ్రతుకులో నాకంటూ ఎవరూ లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను కాచేవారు లేరు, నాకు సహాయము చేసేవారు లేరు అని నువ్వు వాపోతూ ఉన్నావా నేస్తమా, దుఃఖిస్తూ ఉన్నావా? కానీ నీ కాపరి ఏమై ఉన్నారో నీకు ఈ దినాన్న తన వాక్కును విడుదల చేస్తూ ఉన్నారు. నేను మంచి కాపరిని. అయితే ఆ మంచి కాపరి దొడ్డిలోనికి నీవు గొర్రెగా చారగలిగావా? చారగలిగినట్లయితే ఈ దినాన నీకు ఆ వాక్కును ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అట్లా నీ హృదయములో జరిగిన కార్యమును బట్టి నీవు రక్షింపబడిన వానివే. ఆ గొర్రెల దొడ్డిలో నీవు కూడా ఒక గొర్రెగా చార్చబడిన వానివే. అయితే నీ కాపరి ఎంత ప్రేమ కలిగిన కాపరి అయి ఉన్నారు అంటే, ఆయన ప్రభువైన యేసు మనకు విశ్రాంతి కలిగిచేసి విరిగిన హృదయాలను పునరుద్ధరిస్తారు. మరణపు లోయలలో నుండి నిన్ను తప్పిస్తారు. నీవు దారి తప్పినప్పుడు యేసు ప్రభువు సౌమ్యుడుగా, దయగలిగి, మృదువైన వాడుగా ఉన్నారు అన్న సంగతిని నీవెన్నడూ కూడా మరచిపోకు. ఆకలితో శత్రువు పొంచి ఉన్నప్పుడు నీ కాపరి శక్తివంతమైన వాడుగాను, వెనుదీయని వాడుగాను నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నీ కాపరి నమ్మదగినవాడు, నిన్ను ఎన్నటికీ కూడా విడువని దేవుడై ఉన్నారు. ఆయన ఉదారుడు, సమస్తమును దయచేసే దేవుడై ఉన్నారు. ఆయన నీ అవసరతలు అన్నిటినీ తెలుసుకొని నీకు సహాయము చేయగలిగే దేవుడై ఉన్నారు. నీవు ఎప్పుడైతే కలవరమైన హృదయంతో ఉన్నావో ఆ కలవరముతో ఉన్న హృదయమును లక్ష్యపెట్టే రక్షకుడై ఉన్నారు. ఆయన మహాశక్తిమంతుడై ఉన్నారు. నీకు హాని కలిగించే వాటి నుంచి ఆయన నిన్ను రక్షిస్తారు. గొర్రెల కాపరి గొర్రెల పట్ల ఎంత సున్నితత్వమును కలిగి ఉంటాడో ఆ సున్నితత్వాన్ని నీవు ఎలా గుర్తిస్తావు అంటే, గొర్రెలకు కలిగే బెదురును చూచిన ఆ మొదటి క్షణములోనే కూడా ఆ గొర్రెల కాపరి తన ప్రతిచర్యను ప్రారంభిస్తాడు. అలానే ఆ గొర్రెల వలె నీవు కూడా ఈ గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో సురక్షితముగా నెమ్మది కలిగి ఉన్నావు అన్న సంగతిని ఎన్నడూ కూడా మరువబోకు నేస్తమా. నీ బ్రతుకులో ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో, ఎప్పుడైతే నీ బ్రతుకులో దుఃఖము నీకు సంభవించిందో అప్పుడే ఆయన తన ఆశ్చర్య కార్యములను చేయ ప్రారంభించి ఉన్నారు. ఆ అద్భుతములను, ఆ మేలులను నీవు తప్పక అనుభవిస్తావు. కాబట్టి నీ పక్షాన నీ దేవుడు ఉన్నారు అన్న ధైర్యముతో నీవు సంతోషముగా అడుగులు వేయి. నీకు విడుదలను అనుగ్రహించి ఆయనే నీకు పరిపూర్ణమైన కాపరిగా ఉండి అనుక్షణము నిన్ను తప్పించి మేలులతోనూ ఆనందముతోనూ నీ హృదయమును తృప్తిపరిచి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డ జీవితంలోను, కుటుంబంలోను మీరు మహా అద్భుత కార్యములను జరిగించి హృదయములను నెమ్మదిపరిచి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబములలో ఏమీ తక్కువ కాకుండా అవసరమైన ప్రతి ఆశీర్వాదములు మీ మహిమలో నుంచి అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.